ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిపై అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు అన్నారు. సోమవారం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సుందరయ్య భవనం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఇటీవల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో గల గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించామని ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు తెలిపారు. సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక వస్తువులను చూసుకున్న తర్వాత వారు మోసపోయారని గ్రహించి వారిలాగా ఎవరు కూడా మోసపోతేనే పోలీసులు మీడియాను ఆశ్రయించారు. మోసాలు చేసేవారు అధికమయ్యారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ అన్నారు. అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ ఏరియా సిపిఎం పార్టీ అక్కడికి వెళ్ళి 25 రోజుల నుండి ఆదిలాబాద్ మండలం జైనత్, బేల, బోరాజు, సాత్నాల, మావల మండలాలలోని గ్రామాలలో ప్రజలను కలిసి వాళ్ళ సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలలో చాలా తీవ్రమైన సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం చేయలేదు. మాకు కూడా వారు ఆ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లాంటి సమస్యలలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా భూములకు, పోడు భూములకు పట్టాలు కానీ, పరంపోగు భూములకు పట్టాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, బ్యాంకు రుణాలు కానీ, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం, వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించకపోవడం, అదేవిధంగా అనేక గ్రామాలలో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు కూడా లేకుండా ఉన్నటువంటిది. ఏ ఊర్లలో ఏమున్నదో కలెక్టర్ గారికి ఇవాళ దరఖాస్తు అనేటువంటి 2 పేజీల దరఖాస్తు అనేటువంటిది ఇలా ఏ ఊర్లో డీటెయిల్గా ఉన్నాయి. ముఖ్యంగా రాములగూడలో ఆదివాసులు వాళ్లకు సోలారు మోటార్లు ఇవ్వాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇయ్యలేదు. అదేవిధంగా సుందరగిరి లాంటి వాళ్ళు కులాములు, పీటీజీలు వాళ్లకు వ్యవసాయ రుణాలు, క్రాప్ లోన్ ఇవ్వడం లేదు. అదేవిధంగా పొచ్చర, బట్టిసౌరగామ లాంటి గ్రామాలలో దళితులకు 3 ఎకరాల భూమి పంచమని చెప్పి అనేక సార్లు దరఖాస్తు ఇచ్చింది కానీ ఆడ ఇవ్వడం లేదు. ఇట్లా డోక్రా మహిళలకు కూడా అది అర్లీ కానీ, అదేవిధంగా మన బట్టి సౌరమ్మ కానీ, యాపలగూడ, రాములగూడలు కానీ మాకు రుణాలు ఇవ్వాలని అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది కానీ వాళ్ళకు రుణాలు ఇవ్వడం లేదు.